మీరు చెప్పిన ఈ ప్రయోజనకర్తలందరికీ ఒక ఒక లీడర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక క్యాబినెట్ ర్యాంక్తో చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రభుత్వ సలహాదారు అంటే ఏదో రాజకీయాలు కాదండి, ప్రజలకి అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి, కాలేజీ వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఈ ఇంజనీరింగ్ అలాగే మెడికల్ అందరికి కూడా ఈయన అంటే మంచి విషయాలు చెప్పమని చెప్పి ఆయన ఒక అవును ఎథిక్స్ గురించి. అయితే ఒక చిన్న విషయం అండి, మీరు ముందు చెప్తూ ఈ ప్రవచనకర్తలందరికీ లీడర్గా అన్నారు. ప్రవచనకర్తలకి ఎవరు లీడర్ లేరు, మీ అందరికి ఎవరు లేరండి. ఎవరి ప్రవచనం వాళ్ళదే, ఎవరి శయ్య వారిదే, ఎవరిని ఇష్టపడేటటువంటి భక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి లీడర్లు అనే పదం నేను లీడర్ కాకుండా మీ అందరికి రిప్రజెంటేషన్ గా అలాగే మీ అందరికి సత్కారం జరిగినట్టుగా అనుకోవచ్చు అంటారు. ఇది అందరికీ జరిగిన సత్కారమే. సత్కారం ఇక్కడ ఎథిక్స్ అనేటటువంటిది స్టూడెంట్స్ లోకి వెళ్ళటం చాలా అవసరము. రాబోయే ఏరియాలో అడ్వైజర్ గా అంతటి పెద్దవారిని, చాగంటి వారిని వేయడము అనేటటువంటిది కూడా గొప్ప విషయం. మొన్న మధ్య కొత్తగా టీటీడీకి కూడా బోర్డు వేశారు. కానీ టీటీడీ బోర్డు వేసినంత మాత్రాన, బోర్డు మెంబర్లో చైర్మన్ లో ఎవరో అయినంత మాత్రాన వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యత ఉందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతని జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్లేటటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ అధికారం వచ్చింది అని ఎవరికి కళ్ళు నెత్తి మీదకి పోకూడదు. టీటీడీ బోర్డు అయినా సరే ఏదైనా దాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఈ ధర్మ పరిరక్షణలో, ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ, పీఠాలని సంప్రదిస్తూ, వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలను చూపిస్తూ, మాకు అధికారం వచ్చింది మేము ఏది రాస్తే అదే రూల్ అన్నట్టుగా ఉండకుండా అందరినీ కలుపుకుంటూ టీటీడీ బోర్డు మొన్న శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళారు. వారు రావడం అంటే మహా అదృష్టం. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎదురెళ్ళి వాళ్ళని ఆహ్వానించి, అయ్యా ఇప్పుడే మేము కొత్తగా వచ్చాం, మేము ఏం చేస్తే బాగుంటుంది, మమ్మల్ని ఏ విధంగా ముందరికి వెళ్ళమంటారు, ఇలాంటి పెద్దలు వచ్చినప్పుడు సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు ముందరికి వేస్తే బాబు గారు ఏ బాధ్యతనైతే పెట్టారో అది సక్రమంగా నెరవేరుతుంది. అక్కడ గనక తేడాలు జరిగితే పాత కొత్త, కొత్త పాత ఏం లేదు, అన్ని ఏకమే అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ సంస్థల్ని నడిపించుకుంటూ ముందరికి తీసుకొని ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. వీటన్నిటికంటే పెద్ద బాధ్యత ఒకటి ఉందండి. మన హిందూ ధర్మ ప్రచార పరిషత్, హెచ్డిపిపి, డిపిపి అని ఉంటుంది. ఓకే, దానిని సరైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టి ధర్మ పరిరక్షణని విస్తృతంగా, ఈ డిపిపిలో పెట్టేటటువంటి వాళ్ళు మాత్రం ధర్మము తెలిసిన యువకులై ఉండాలి. అది వాడు 10 చోట్లకి తిరగాలి, ఉరకాలి, ఎక్కడికైనా వెళ్ళగలగాలి, మొత్తం నాది అని బాధ్యత వేసుకొని భారంగా ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అలాంటి వ్యక్తి చేతిలో ఈ డిపిపిని ఇవాళ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏరియాలోకి ఫండ్ అలొకేషన్ కరెక్ట్ గా జరగాలి. టీటీడీ నుంచి మనకి భజన మండళ్ళు ఉన్నాయి, అనేక మంది కళాకారులు ఉన్నారు, అనేక మంది కవులు ఉన్నారు, అనేక మంది రకరకాలైనటువంటి వేదార్థ పండితులు ఉన్నారు, అనేక మంది అర్చకులు ఉన్నారు, అనేక మంది ప్రవచనకర్తలు ఉన్నారు. ఈ ధర్మాన్నే నమ్ముకొని ఉన్నటువంటి వీళ్ళెవ్వరికి కులాలతో సంబంధం లేదండి. త్యాగరాయ స్వామి వారు చెప్తారు, పేరుక ప్రతిష్టక ఊరక నిన్ను నమ్మితి, ఊరివారు వీధివారు ఒక్క జాతి వారు కారు, చేయి బట్టి విడువబోకు రామా, రామా ఎవ్వరు చేయి వదిలిపెట్టద్దు. ఈ ధర్మాన్ని కాపాడుతాను అని కంకణం కట్టుకున్నటువంటి ఎవరైనా సరే వాళ్ళని ముందరికి తీసుకెళ్లేటట్టుగా డిపిపి పని చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, దానికి అవసరమైనటువంటి అంగాలను ముందరికి తీసుకెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి వారు అంత బడ్జెట్ ఇస్తున్నారు మీకు. ఈ బడ్జెట్ అంత వస్తోంది అంటే గ్రామాల్లో జనం అక్కడికి వస్తున్నారు. జనాలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అంతకు ముందే వెంకన్న గురించినటువంటి మహత్తుని ఇట్లాంటి ప్రవచనకర్తలో, మహానుభావులో, సాధువులో, సిద్ధులో, యోగులో వీళ్ళందరూ చెప్పబట్టే కదా అక్కడికి వస్తోంది. కాబట్టి ఆ చెప్పడము అనేది తరాల్లో మిస్ కాకుండా ముందరికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు డిపిపి అనేటటువంటిది చాలా పవర్ఫుల్ పోస్టు. దానికి ఎక్స్క్లూజివ్ పవర్స్ కొన్ని ఇచ్చి ఆ పోస్టుని మాత్రం కరెక్ట్ గా పెట్టి సహకరించేట్టుగా అందులో ఉండే టీం, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎవరెవరిని పెడుతున్నారో చాలా యోగ్యుల్ని తీసుకొని
పెట్టవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా ఇక్కడి నుంచి వారికి సూచన చేస్తున్నాను. సక్రమమైనటువంటి వాళ్ళని ముందరికి తీసుకెళ్లాలని. మా నాయకంపల్లి ప్రాజెక్టుకు కూడా నేను బాబు గారిని కలిశానండి, వెళ్ళి ఆహ్వానించాను. చాలా పాజిటివ్గా స్పందించారు. వచ్చే అవకాశం కూడా ఉంది అనేటటువంటి మాట చెప్పారు. కాబట్టి వారి లోపల ప్రస్తుతము ఈ మతము అనే సంబంధం లేకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా సహకరించడానికి నేనున్నాను అని ముందడుగు వేసేటటువంటి గుణం కనిపిస్తోంది. కాబట్టి ఈ లక్షణాన్ని ఇంకా సాధ్యమైనంత కార్యరూపం చేస్తే కొన్ని తరాలకి వారి పేరు నిల్చొని ఉంటుంది. లేకపోతే ఈ ధర్మము ఎప్పుడూ వారి మీద దృష్టి పెట్టే ఉంటుంది. మేమందరం కూడా వారు చేసే ప్రతి చిన్న పనిని గమనిస్తూనే ఉంటాం. సన్నిహితం అయ్యారు కదా, దగ్గర ఉన్నారు కదా అని దగ్గర ఎప్పుడు ఉండదు. మాకు ధర్మమే ప్రధానం. తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్తాము, ఒప్పు చేస్తే చాలా గొప్ప పని చేశారండి అని ఆనందంగా అభినందించటము చేస్తాము. కాబట్టి ధర్మస్య జయోస్తు. మాకు కావాల్సింది ధర్మం తప్ప పదవులో అధికారాలు ఇంకేవి కాదు. ఈ ధర్మాన్ని పరిరక్షించండి, మీ చేతిలో అధికారం ఉంది అని నేను కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారో అలాగే సనాతన్ బోర్డు కూడా ఇవాళ చాలా అవసరము. దానికి కూడా ఫండింగ్ కరెక్ట్ గా జరగాలి, అడుగులు ముందరికి వెయ్యాలి. చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి ఈ వైదిక ధర్మం ఎప్పుడూ చూడనంత ఆటుపోట్లు 2000 సంవత్సరం నుంచి 21వ శతాబ్దంలో చూస్తోందండి. 21వ శతాబ్దంలో దయనీయ స్థితి మొదలైంది. దీన్ని ప్రక్షాళన చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, నేను ఒకటే చెప్తాను, ఇవాళ రాజకీయ నాయకులు వీళ్ళందరూ సెకులరు అని గనక వెళ్తే వీళ్ళ మనవళ్ళు ముని మనవళ్లే వీళ్ళు చేసిన పాపానికి బలవుతారు. బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాం ఏం జరుగుతోంది. 20,000 మందికి ఉద్యోగం ఇచ్చిన ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ని, బట్టల ఓనర్ని, కులానికి మతానికి దేనికి సంబంధం లేకుండా వచ్చినటువంటి వాడు హిందువు అనే ఒక్క పేరుతోటి 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో చాలా మంది 90% ప్లస్ భోజనం చేస్తున్న వాళ్ళు ఇతరులే. కానీ ధర్మం వచ్చేటప్పటికి రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలన్నీ ఊడదీసి ఆ ఫ్యాబ్రిక్ కంపెనీ ఓనర్ని నిర్లజ్జగా కొట్టి దారుణం చేశారు. గుళ్ళు కూలగొడుతున్నారు. ఇవాళ మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనవళ్ళు ముని మనవళ్ళు ఈ కాటుకి గురవుతారు. వాళ్ళు గురి కాకూడదు అంటే ఇవాళ్లే సెక్యులర్ భావాలు ఉండేటువంటి ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసే పని చేయండి. లేకపోతే ఈ బాధ మనకు గనక మన మునిమన వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు అనుభవించకూడదంటే ఇవాళ పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని తీరాలి. ఇక గురుగారు, ఇక భక్తుల విషయంలో టీటీడీ ఎటువంటి సౌకర్యాలు కల్పించాలంటారు? మీ యొక్క సలహాలు సూచనలు ఏమిటండి? ఎందుకంటే టీటీడీ కొత్తగా వచ్చింది కదండి. ఆయన మనకి TV5 ఆయన వచ్చారు, చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వచ్చారు. నాయుడు గారు అట్లా మా జ్యోతుల నెహ్రూ గారు వచ్చారు, మిగతా చాలా మంది కూడా వచ్చారు. ఈ టీమ్ కి తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. చాలా విశేషం. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి భక్తుల విషయంలోనే కాదు, దేవదేవుడి విషయంలో కూడా. అక్కడ పైన కాంక్రీట్ జంగల్ అయిపోతుంది, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్. ఈ అసలు పర్యావరణంలో నాకు గోగర్భం డ్యామ్ దగ్గరికి మీరు వెళ్తే డ్యామ్కి యువతల అన్ని బిల్డింగ్స్ ఉండేవి, అవతల ఏవి ఉండేవి కాదు. అప్పుడు ఈ జింకలు, పులులు ఇవన్నీ కూడా వచ్చి గోగర్భం డ్యామ్ నుంచి బయటకు వచ్చే నీళ్లు తాగేవి. ఇప్పుడు మీరేం చేశారు, గోగర్భం డ్యామ్ దిగంగానే కిందకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, లోయ వస్తుంది. ఈ తాగడానికి నీళ్లు తాగడానికి ఆ వరుస మొత్తం అడ్డుకట్ట వచ్చింది. నేను అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు ఓ రాత్రప్పుడు ఒక జింక రోడ్డు అవతల నుంచి యువతలకు ఎగ్గిరి దూకుతోంది. అంటే దేనికోసం వెళ్తాను? నీళ్ళ కోసమే. పులులు, ఎలుగుబంట్లు కూడా అక్కడ రికార్డ్ అయినాయండి అక్కడికి రావడం అనేది. కాబట్టి పర్యావరణము, తిరుమల యొక్క పవిత్రతని జాగ్రత్తగా చూసుకుంటూ, ఆ అడవుల్లో ఉండేటటువంటి ఎర్రచందనం దగ్గర నుంచి అన్నిటినీ విలువైనటువంటి ప్రతిదాన్ని కాపాడుకుంటూ, స్వామివారికి చేయాల్సినటువంటి పూజా వ్యవస్థలో ఉండేటటువంటి ఆచార వ్యవహారాల్లో పురోహితుల మీద పెత్తనం చేసి, అక్కడ ఉండే ఆచార్యుల మీద పెత్తనం చేసి, చాలా అద్భుతంగా అక్కడ వైఖానసులందరూ కూడా యోగ్యంగా పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద పెత్తనం చేసి
దేవుడికి ఇంతసేపే నైవేద్యం పెట్టాలి, నువ్వు ఇంతసేపే ఉండాలి, నీది ఇది ఇది అనేటటువంటి అనవసరమైనటువంటి రూల్స్ తీసుకురాకుండా భక్తి అనేటటువంటిది అర్చకుడికి ఎంత ఉంటే ఆ అర్చకుడి ద్వారానే దేవుడు భక్తి తత్వాన్ని ముందరికి తీసుకెళ్తాడు. వాళ్ళని ఒక్క తిరుమల కాదు, అన్ని గుళ్ళల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. డిపిపి ఇందాక మనం చెప్పుకున్నాం, జాగ్రత్తగా చేయాలి. హిందూ హెచ్డిపిపి బోర్డు మెంబర్స్ ప్రతి నెల పీఠాధిపతులకి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాలకు చెందినటువంటి ముగ్గురికి బాధ్యతాయుతంగా ఈ నెల మేము ఈ పనులు చేశాం, ఇవి చేయాలనుకుంటున్నాం, వచ్చే నెలలో మేము ఇవి చేద్దాం అనుకుంటున్నాం అని జనాలకి అందరికీ కూడా ఒక శ్వేతపత్రాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ గా రిలీజ్ చేయాలి. ఈ ఫండ్స్ ని దేన్ని కూడా సెక్యులర్ ఖర్చులకి, ఆల్రెడీ గుడి పేరు మీద గుడికి వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అది మస్జిద్లకి మిగతా వాటికి లేదు. అటు ట్యాక్స్ పోను ఈ డబ్బులు తీసుకెళ్లి రోడ్లు వేస్తాను, ఈ డబ్బులను తీసుకెళ్లి ఇంకోటి వేస్తాను. తిరుమల కొండ మీదకే రోడ్లు వేయాలండి, దానికి వెంకన్న డబ్బులు ఎందుకు వాడాలి? గవర్నమెంట్ ఫండ్స్ వేయాలి. కారణం మీరు ఆ గుడి కొండ మీద వచ్చే డబ్బులకి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి అప్పుడు ట్యాక్స్ తీసుకున్నప్పుడు బాధ్యత ఎవరిదండి? ఆ కొండ మీద గుడి దాకా వేసాం, గుడి దాకా కూడా మేము వేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్స్ కి స్వామివారి డబ్బులు తీసుకెళ్లి ఇస్తున్నారు, దాన్ని సేవ అంటున్నారు. ఇక్కడి నుంచి మీరు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా, మీరు హాస్పిటల్స్ గవర్నమెంట్ మెయింటైన్. కళలు ఇవాళ మంచి మంచి సంగీతం, ఎంతమంది పిల్లలు సంగీతాలు అన్ని నేర్చుకుంటున్నారండి, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని ప్రోత్సహించాలి. నిజం చెప్పండి, ఏమైనా ప్రోత్సాహం టీటీడీ నుంచి సంగీతము నాట్యము ఇవన్నీ నేర్చుకునే వాళ్ళకు ఉందా? లేదు. మీరు ఏం చేయొద్దు, వాళ్ళకు ₹1 ఇవ్వద్దు. నాయన మీరు ఎక్కడైనా సంగీతం నేర్చుకుంటా అన్నా, మీరు ఎక్కడైనా సరే నేర్చుకుంటా అంటే ఆ గురువు దగ్గర గనక ఓ 50 మంది శిష్యులుంటే, ఓ 30 మంది శిష్యులుంటే ఆ గురువులకి మేము ఇంత భత్యం ఇస్తాం, వాళ్ళు ఆనందంగా బతకడానికి బాగుందండి సెషన్ ఇది అని పెట్టి కళలను అభివృద్ధి చేయండి.